కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం హాట్ గా నడిచింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కీలక కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగలడంపై కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేని రీతిలో ఉన్న పనితీరే పార్టీకి పెద్ద సవాల్గా మారుతుందన్నారు ఖర్గే. పార్టీలో ఐక్యత లేకపోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటివి ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బకొట్టాయని, ఈ విషయంలో క్రమశిక్షణ అవసరమని చెప్పినట్లుగా తెలుస్తోంది. కలిసికట్టుగా పోరాడకుండా పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే ప్రత్యర్థుల్ని ఎలా ఓడించగలవని ప్రశ్నించారు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం అవసరమన్న ఖర్గే ఈ ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అంతా ఐక్యంగా ఉండాలని, అదే పార్టీ ఆయుధమని సిడబ్ల్యూసీ సమావేశంలో ఖర్గే చెప్పారు. పార్టీ గెలుపే తమ గెలుపని ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందన్నారు. కానీ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా లేవన్నారు. ఇండియా కూటమి పార్టీలు 4 రాష్ట్రాలకు గాను 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీ పనితీరు ఆశించిన విధంగా లేదన్నారు ఖర్గే. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారుతుందనే సూచన చేశారు. సమయానుకూలంగా వ్యూహరచన చేసి పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కష్టపడాలని నాయకులకు సూచించారు. అన్ని రాష్ట్రాల నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సిద్ధం కావాలన్నారు. ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చాయని చెప్పారు. ఎన్నికలు ప్రచార వ్యూహాన్ని కాంగ్రెస్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనేందుకు మెరుగైన మార్గాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల ఎజెండాను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమన్నారు మల్లికార్జున ఖర్గే. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్టీకి పెద్ద కుదిపేనని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఇందుకు కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి ఏఐసీసీ వరకు మార్పులు తీసుకురావాలని సూచించారు ఖర్గే.